నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత క్రీడల్లో రాణించాలి. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా తిరుపతిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. వాకాడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాట్లాడిన గూడూరు రవాణా శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి భారీగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు. పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ప్రారంభం. మనుబోలులోని చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న వెంకయ్య స్వామి దేవస్థానంలో ఆరాధన ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నేషనల్ స్పోర్ట్స్ డే 2025 సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా తిరుపతిలో జరిగిన జోనల్ లెవెల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రశంసా పత్రాలను ప్రముఖ క్రీడాకారిణి శ్రీమతి రజని, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసే విధంగా ఇది పెట్టడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈరోజు అండర్ 22 ఉన్నటువంటి బెస్ట్ పిల్లలందరూ 10 డిపార్ట్మెంట్స్లో 10 కేటగిరీస్లో ఏదైతే మనకి అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ వీటన్నింటిలో కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈరోజు జోనల్ స్థాయి స్పోర్ట్స్ తిరుపతిలో నిర్వహించడం అనేది తిరుపతి జిల్లా కూడా ఒక గర్వకారణం. దీన్ని కష్టపడి చేసినటువంటి మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు శ్రీధర్ గారికి, వాళ్ళ ఎంటైర్ కోచెస్ అయి ఉండొచ్చు, శానిటేషన్ సిబ్బంది అయి ఉండొచ్చు, టెక్నికల్ సిబ్బంది అయి ఉండొచ్చు, అందరికి కూడా ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా కోఆర్డినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
లైసెన్సు మరియు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్లు తెలియజేశారు. వాకాడులో వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లైసెన్స్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులకు చలానాలు విధించారు. వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా వాకాడు నుండి దుగరాజపట్నం రహదారిలో లైసెన్స్, హెల్మెట్ లేని వాహనాల నుండి ప్రమాదాలు అరికట్టడానికి గూడూరు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్, శాంతి వారి బృందంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్, శాంతిలు మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో 15 లైసెన్స్ లేని వాహనాలను తనిఖీ నిర్వహించి వాటికి అపరాధ రుజుము కింద 80,000 రూపాయలు చలానా వేశామని, లైసెన్స్ లేని వాహనాలు నడపరాదని, బైక్ లో 2 తప్ప 3 పయనించరాదని, ఆటో వెనకాల డ్రైవర్ పక్కన ప్యాసింజర్లు కూర్చోవద్దని తెలిపారు. ప్రమాదాలు చెప్పిరావని, ప్రమాదవశాత్తు ప్రమాదాలు అనేకం చూస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్లు అగ్రికల్చర్ కింద తీసుకున్న వారు అందుకు సంబంధించిన విధంగా వాడుకోవాలని, కమర్షియల్ గా రూట్ మీద వాడుకుంటే కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. వాకాడు విద్యానగర్ ఏరియాలో సంబంధించి నాన్ ట్రాన్స్పోర్ట్ మీద ప్లస్ ఓవర్లోడింగ్ ఆటోస్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద, వితౌట్ డిఎస్ మీద, కమర్షియల్ వెహికల్స్ మీద రైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు ఒక 15 కేసులు బుక్ చేసాము. 85,000 రూపాయల దాకా వాటికి పెనాల్టీ ఇచ్చాము. మేము ఇక్కడ ఉన్న ప్రజలకి ఏంటంటే మేము గమనించింది మా చెప్పింది ఈరోజు అన్నీ కూడా డేంజరస్ పొజిషన్ అండి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి లైసెన్స్ తీసుకుని బైక్ పోవాలి, ట్రిపుల్ రైడింగ్ పోవాలి బైక్ తీసుకోవాలి. సెకండ్గా ఏంటంటే ప్రైవేట్ అగ్రికల్చర్ వెహికల్స్ అన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్ అది తోలకూడదు. అగ్రికల్చర్ వెహికల్స్ సపరేట్గా వాళ్ళకి ఒక ప్రొవిజన్ ఉంది. వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాత్రం దాన్ని తోలుకోవాలి, ట్యాక్స్ కూడా లేవు వాళ్ళకి. కమర్షియల్ వెహికల్స్ సంబంధించి దానికి ఫిట్నెస్ ఉండాలా, పర్మిట్ ఉండాలా, ఇన్సూరెన్స్ సపరేటు, ప్లస్ దానికి లైసెన్స్ తీసుకోవాలి కంపల్సరీగా, అవి సపరేటు. సో దానికి సంబంధించి సపరేట్గా వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ కూడా కడతారు కాబట్టి కమర్షియల్ తోలుకోవచ్చు. కానీ అగ్రికల్చర్ సంబంధించిన వీళ్ళు ఓనర్స్ ఏం చేస్తున్నారు అంటే కమర్షియల్ ప్రొడక్ట్స్ చేసుకొని మేము తిరుగుతున్నారు. సో అది అలా చేయకూడదు. ఆ విధానంలో కూడా 2 కేసులు బుక్ చేసాము. మోటార్ బైక్స్ అన్ని కూడా 12 కేసులు బుక్ చేసాము. ఆటో రిక్షాస్ కూడా 2 కేసులు బుక్, మొత్తం 16 కేసులు అయినాయి. 2 కేసులు ఓవర్లోడింగ్ ఆఫ్ ప్యాసింజర్స్. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఆటో రిక్షాస్లో ఎక్కుతున్నారు. అది చాలా డేంజర్. అది డ్రైవర్ పక్కన ఆ పక్క ప్యాసింజర్ కూర్చుంటున్నారు, అది డేంజర్. ఆ వెహికల్స్ కూడా 2 వెహికల్స్ సీజ్ చేసాము. వాళ్ళందరూ కూడా పెనాల్టీ కట్టి తీసుకెళ్ళాలా. ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరు ఎవరు కూడా బ్యాక్ సైడ్ ఆటోలో ఎక్కొద్దు, డ్రైవర్ పక్కన కూర్చోవద్దు. ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ కూడా లైసెన్స్ ఉండలేదు. ఈ లోకల్ ప్రజలందరికీ మేము చెప్తున్నాం అంటే ప్రతి ఒక్క లైసెన్స్ తీసుకోండి. ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ లైసెన్స్ తీసుకుని తోలండి. ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఇన్సూరెన్స్ ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే చాలా మందికి వెహికల్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండట్లేదు. దానివల్ల సరిగ్గా డ్రైవింగ్ రాక ప్రమాదాలకి గురవుతున్నారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు అరికట్టడానికి మేము డ్రైవ్ కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆటో డ్రైవర్స్ కూడా ఎక్కువ ప్రజలను ఎక్కించుకోకుండా, చిన్న పిల్లల్ని ముందు కూర్చోబెట్టి ఎక్కువ పిల్లల్ని ఎక్కించుకోకుండా జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చిన పరిమితిలోనే ప్రజలను ఎక్కించుకోవాలని మనం చేసుకుంటున్నాము. అలాగే కమర్షియల్ వెహికల్స్, అగ్రికల్చరల్ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చిన పరిమితితోనే తీసుకోవాలనుకున్నాం. చాలామంది అగ్రికల్చర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్గా యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయకూడదని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్కూటర్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించిపోవాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం ఇసుక యార్డ్ నుండి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు భారీ జనసందోహంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ విజయోత్సవం సందర్భంగా 900 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బండి, ట్రాక్టర్ నడుపుతూ రైతుల వెంట నేను ఉన్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎంతసేపు ఒక్క మంచిదన్న రాష్ట్రానికి ప్రజలకి జరిగితే ఒక్క ముక్క మీ ఛానల్లో కానీ మీ పేపర్లో కానీ ప్రతిదీ వక్రీకరించడమే. ఎక్కడ తప్పు? నిన్నంట అక్కచెల్లెళ్ళు విషయం తెలియక ఏదో ఇంటర్ స్టేట్ వేరే రాష్ట్రాలకు పోయే బస్సు ఎక్కారంట, సూపర్ డీలక్స్ ఎక్కారంట. వాళ్ళకి ఏ బస్సులు వాళ్ళకి ఫ్రీ అనేది రాసిచ్చారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద బస్సెస్ ఆర్టీసీ అక్కచెల్లెళ్ళకి ఉచితం. దాన్ని ఏలైతే చూపిస్తారు. ఎక్కడ అసలు కర్ణాటక తెలంగాణ కంటే ఎక్కువ బస్సులు వసతి కల్పించాము, దాన్ని రాయరు. పక్క రాష్ట్రాల కంటే ఫ్రీ బస్సు సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి, అది మెన్షన్ చేయరు. ఈ విధంగా తయారైపోయినారు. నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్టికల్చర్ రైతులకు సంబంధించి పూర్వ వైభవం మొదలైంది. ఆ శాఖ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది. 5 ఏళ్ళు మూతపడి ఉండింది వ్యవసాయ శాఖ. అది పరిస్థితి. అందుకని మొత్తం మీద ఇవన్నీ చూసిన తర్వాతనే పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్టలో మీకు గుణపాఠం చెప్పారు. అంతకుముందు ఆయన కుప్పంలో ఓవరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా పోయి ఆడ గందరగోళం చేసి మున్సిపాలిటీ గెలిస్తే బాబు గారు ముఖం ఎట్టుందో చూడాలని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్టుందో అసెంబ్లీ కన్నా వస్తే మాకు చూడాలని ఉంది. అసెంబ్లీకి రాకపోతేవి ఎట్లుండవో చూడాలనుకుంటే కనపడిపోతుంది. బిడ్డ ఆయన జగనన్న మేనమామ మాకు చూడాలని ఉంటుంది. మా తోటి శాసనసభ్యుడు ఆయన. నేనెంతో ఆయనంతా. నేను సర్వేపల్లికి, ఆయన పులివెందులకి కనపడిపోయా. రమ్మంటే రాకపోయా. ఆఖరణ అసెంబ్లీ క్రీడల పోటీల్లో మగోళ్ళ అందాలు అన్న పెట్టమని స్పీకర్ని అడిగిన. మగోళ్ళ అందాలకు పెడితే ఆయనతో మేము 11 మంది వాళ్ళు వస్తే 11 మంది మేము అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తామంటే రాలే. ఆయనకు అలవాటు కదా. తిరుపతి గాంధీ రోడ్లోని హదిరాంజీ మఠం భవనం చుట్టూ శిథిలావస్థలో ఉన్న దుకాణాలు తొలగించే ప్రక్రియపై స్థానిక ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ కమిషనర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెంకటగిరి ప్రొవిజన్ సిఐ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాకి మొత్తం 27 బార్లు ప్రభుత్వం కేటాయించిందని, అందులో వెంకటగిరి మున్సిపాలిటీకి 1 బారు కేటాయించడం జరిగిందని తెలిపారు. బార్ లైసెన్స్ ఫీజు 55 లక్షలు చెల్లించాలని, ఈ ఫీజు మొత్తం బార్ దక్కించుకున్న వారు 5 వంతులుగా కట్టవచ్చని తెలిపారు. ఈ యొక్క నూతన బార్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. 18/8/2025 తేదీ నుండి 26/8/2025 వరకు ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ యొక్క బార్ లైసెన్స్ పీరియడ్ 3 సంవత్సరాలు 2025-26, 26-27, 27-28 ఈ 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల పీరియడ్ గాను ఈ యొక్క వెంకటగిరి ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ నందు 1 బార్ను మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క బార్ లైసెన్స్ ఫీజు 55 లక్షలుగా కేటాయించడం జరిగింది. ఈ 2025-26కి
55 లక్షలు, 2026, 27, 28కి 10% చొప్పున ఇంక్రీజ్ చేస్తూ లైసెన్స్ ఫీజు కట్టుకోవలసి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు చేసే విధానం ఏంటంటే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చును, అలాగే హైబ్రిడ్ విధానము, ఆఫ్లైన్ విధానం కూడా చేసుకోవచ్చును. ఈ యొక్క బార్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. రెండవది అప్లికేషన్ ఫీజు 5 లక్షలు గాను, ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క చలానా ద్వారా కానీ, లేదంటే డీడీ ద్వారా కానీ, లేదంటే ఆన్లైన్లో మెయిన్గా క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చుగా తెలియజేయమండి. ఈ యొక్క కొత్త నూతన బారు విధానం ఏంటంటే పాత పద్ధతిలో ఉన్నటువంటి బార్కును ఈ యొక్క కొత్త లైసెన్సింగ్ విధానానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే గత పాలసీలో మనకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోబడినాయి. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా హైబ్రిడ్ విధానంలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయినా ఎన్ని బార్లకైనా కూడా అప్లై చేసుకోవచ్చును, ఎన్ని లైసెన్సులకైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. నెక్స్ట్ రెస్టారెంట్కి గతంలో లైసెన్స్ తీసుకునేటప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల వరకు గడువు ఇస్తారు, కాబట్టి ఈ లోపల రెస్టారెంట్ తయారు చేసుకోవచ్చును. నెక్స్ట్ బార్లు గతంలో టైమింగ్స్ ప్రకారంగా ఉదయం 11 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఉండేది. ఇప్పుడు బార్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి మిడ్ నైట్ 12 గంటల వరకు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఈ బార్ లైసెన్స్లో లాస్ట్ ఇయర్కిను అంటే గతంతో పోల్చుకుంటే లైసెన్స్ ఫీజు వన్స్ ఒకసారి 55 lakhs ఉన్న లైసెన్స్ ఫీజుని వాళ్ళు ఈ చలానా ద్వారా వాళ్ళు ఎక్కువగా పాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫిక్స్డ్గా చేయటం వలన ఇక లైసెన్స్ ఫీజులో మార్పు లేదు. నెక్స్ట్ మనుబోలు కోదండరామపురం గమల్లపాలెంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రావణ మంగళవారం సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పెద్ది వెంకయ్య, రమణమ్మ, వారి కుమారుడు పెద్ది సుధాకర్, సౌజన్య కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారు చెర్లోపల్లి కుడితిపల్లి గ్రామానికి ఉత్సవానికి ప్రారంభమయ్యారు. ఈ కార్యక్రమంలో ముంగర విజయభాస్కర్ రెడ్డి, గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాల్గొన్నారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన ఆ గుడి కట్టింది అది మీరు అడిగి వచ్చేస్తుంది కనబడేసి
మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసినటువంటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ప్రతి ఏటా స్వామివారికి ఆరాధన మహోత్సవాలు 3 రోజుల ముందు నుంచి ప్రారంభమవుతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారు చెల్లోపల్లి గ్రామానికి కుర్తిపల్లి గ్రామానికి వేంచేయుచున్నారు. భక్తులందరూ ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 24వ తారీఖున స్వామివారికి విశేషించి గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనం, అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ, పవిత్ర నదీ జలాల చేత స్వామివారి యొక్క కలశ ప్రతిష్టాపన, కలశాభిషేకం, అదేవిధంగా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం, మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, స్వామివారికి శయనింపు సేవ కార్యక్రమాలతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. కావున 50 మంది మండల ప్రజలందరూ కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత క్రీడల్లో రాణించాలి. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా తిరుపతిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. వాకాడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాట్లాడిన గూడూరు రవాణా శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి భారీగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు, పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ప్రారంభం. మనుబోలులోని చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న వెంకయ్య స్వామి దేవస్థానంలో ఆరాధన ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.